నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్ సర్పంచ్ గెలిచినందుకు మీకు రాజన్న గారికి. రంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ కొడేకల్ గ్రామంలోని ఇక్కడ కలాలి లక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా రాజన్న అయితే చాలా కష్టపడ్డారు వందే గారి కోసం. కాబట్టి ఒక సందేహం ఏంటంటే ఇక్కడ ప్రజలకు మరియు ఇప్పుడు అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే మనం ఎలక్షన్ ప్రచారంలో కూడా మనం రావడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పాము అన్నగారికి మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ వస్తామన్నా అంటే వాళ్ళు కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ టైం ఇచ్చిన మీకు కుదిరిన నమస్కారం. సర్పంచ్ గెలిచినందుకు సంతోషం. ఇప్పుడు మీరు సర్పంచ్ గెలిచినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి నా పేరు కలాలి లక్ష్మి. గ్రామస్తులు కానీ పెద్దలు కానీ అందరూ చాలా సహకరించారు. భారీ మెజార్టీతో గెలిపించారు. అందరికీ కృతజ్ఞతలు. ఎంత వచ్చింది మెజారిటీ? 217 ఓట్ల మెజార్టీ వచ్చింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. ఆయన ఉన్నారన్న నమ్మకంతో మేము ఈ స్టెప్ తీసుకున్నాము. అంటే ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి ఆశీర్వాదంతో మీరు ముందుకెళ్తున్నారు. ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటది. మాకేం కావాలో ఆయనకు తెలుసు. ఏది అడిగినా కాదన్నారు. అట్లా అని చెప్పి ముందుకు వచ్చాము. ముఖ్యంగా ఊళ్ళో యూత్ గాని ప్రతి ఒక్కరు అహర్నిశలు కృషి చేశారు. చేసి చాలా కష్టపడ్డారు మా గెలుపు కోసం. వారికి ఈ గెలుపుని అంకితం చేస్తున్నా. ముందుకెళ్ళడం అంటే ముఖ్యంగా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ముందు వాటిని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా వాటర్ సప్లై గానీ, అది ఏంది డ్రైనేజీ, అదంతా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత ఉన్నాయి సిసి రోడ్లు వేయాలి. అది ఏంది రోడ్ ఉంది ముఖ్యంగా, అది చేయాలి. వచ్చేటప్పుడు రోడ్ కూడా బాగలేదు, అది కూడా చెత్త తీసుకుని అయితే కంపల్సరీ ఫస్ట్ లక్ష్యం అదే. ఇప్పుడు ప్రపోజల్ అయిపోయింది. నెక్స్ట్ జూన్ వరకు ఆ రోడ్ కూడా కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది ఉందన్న. మేము కూడా మా తరపున కోరుతున్నాం, ఎందుకంటే గ్రామస్తుల తరపున మా తరపున కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోడ్ ఒకటి ఫస్ట్ చేయించండి. ఫస్ట్ మీ పీరియడ్ లో ఫస్ట్ రోడ్ ఏదైనా పేరు అది మాకు తెలుసు. అది ఆల్రెడీ శాంక్షన్ ఉండేనేమో, బట్ కొంచెం ఎక్స్టెన్షన్ కోసము అది చేసినాం అనమాట. అదైతుంది. ముందుగా బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. బ్రిడ్జి కంప్లీట్ అయిన తర్వాత రోడ్ వేస్తుంది. దాన్ని కలిపి ప్యాచ్ లేకుండా కంప్లీట్ అవుతుందని అర్థం చేస్తున్నాం. నేను ఎలక్షన్ల ప్రచారం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాజన్నది గెలుపన్నారు. ఆ విజయం ప్రజల తీర్పు మీకు ఇచ్చారు కాబట్టి ఆ ప్రజలందరకు మీరు ఎల్లవేళలా ఎలా అందుబాటులో ఉంటారు? అందరికి సమన్వయం చేస్తాము. ఎవ్వరు ఎలాంటి సమస్య తీసుకొచ్చినా సాల్వ్ చేస్తాము వెంటనే. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఊళ్ళో సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసి చూపిస్తాము. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయం. మినిమము అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఊళ్ళో సమస్యలు అన్ని తీర్చేస్తాం. 100% అంకితం ఖచ్చితంగా. ఈ 5 years మాత్రం వాళ్ళు చేసిన దానికి మేము రుణపడి ఉన్నాము. రుణం తీర్చేస్తాం. రాజన్న గారికి ఒక సందేహం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు రాజన్న 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 అని ఆ రోజు అన్నారు. అవి అన్నారా లేదా? మేమే తిన్నాం. అది ఆల్రెడీ మా దగ్గర ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాం కాబట్టి అన్నారు. కాబట్టి రాజన్న వద్దని గెలిపించుకోవాలని మీతోని వాళ్ళందరికీ యువకులు కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మరియు ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ ఒక ఏకమై మేము గెలిపించారు. కాబట్టి మీరేం చెప్పబోతున్నారు ప్రజలకు? నేను జనరల్ గా ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత అన్న లేక, సొంత తమ్ముడు లేక, సొంత కొడుకు లేక వివరిస్తారు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నన్ను మ్యాక్సిమం డీల్ చేస్తారు. చేసిన తర్వాత ఇట్లా చేసుకోండి, అది సేమ్ ఫ్యామిలీ మెంబర్ ఎట్లా చేస్తారో ఈ ఊళ్ళో ఎంత మంది అంతమంది నా సలహాలు సూచనలు తీసుకుంటారు. వాళ్ళకు ఒకటే నమ్మకం, ఈయనైతే
ధర్మంగా ఉంటాడు, ఒక పద్ధతి ప్రకారం ఉంటాడు, అని మోసం చేయడు, అబద్ధాలు ఆడనే ఉద్దేశంతో మా పిల్లలు, యువకులు, పెద్దలు, సీనియర్ నాయకులు అందరూ కూడా మాకు సహకరించి భారీ మెజార్టీ తోటి లక్ష్మి గారిని గెలిపించడం జరిగింది. దాని కొరకు మేము ఇప్పుడు ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ మేడం ఆర్థికంగా చేయకపోయినా మా మానసికంగానన్నా వాళ్ళను ఒక రకంగా వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఇప్పుడు సుమారు మీ దగ్గర ఎంత ఉందన్న ఓట్ బ్యాంక్? 1000 ఉంటుంది. 1000 మంది అంటే ఇప్పుడు జనాభా 1600 జనాభా. ఈ జనాభాలో మనం ఈ జనాభాకి ఇప్పుడు మీ బాస్ అంటే ఉదాహరణ కాబట్టి మీకు అవకాశం కల్పించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా మేము కోరేది ఒకటే, పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రజాసేవకే అంకితమై ఉండాలని కోరుతున్నాం. ఉంటారా? చెప్పండి మేడం. ఉంటారా? కంపల్సరీ ఉంటారా? ఖచ్చితంగా అందరికి పార్టీకి అతీతంగా అందరికి ఖచ్చితంగా. మాకు ఇప్పటి వరకు అంటే పార్టీలు తెలియవు, ఊరు వాళ్ళకి సేవ చేయడం తప్ప మిగతా ఏది పార్టీలు అదర్స్ ఆపోజిట్ ఇవన్నీ అయితే మాకు తెలియదు. బట్ వాళ్ళు క్రియేట్ చేసినా మేము వాటిని సద్మనిగేలా చేసి ముందుకెళ్తాము, అందరికి సమాన న్యాయం చేస్తాం. ఓకేమ్మా, సంతోషం. మీ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు కంపల్సరీ మీరు ఎలా ప్రజల్లో ఉండాలి కంపల్సరీ కోరుకుంటున్నాం. 100% ఉంటారు కదా? 100%. ఓకేనా. మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆశీర్వాదంతో మరి గ్రామ పెద్దలతోని అందరితోని కలిసి అభివృద్ధికి ముందుకు వెళ్తామని చెప్పి మనకి ఇంత మంచి సందేహం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా ఒకటి కోరేది ఒకటే, గ్రామాన్ని గతంలో కన్నా ఇప్పుడు ఇంకా రెట్టింపు చేసుకోవాలి, అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని చెప్పి మా ఛానల్ ద్వారా, మీ గ్రామ ప్రజల ద్వారా మరియు మా ప్రేక్షకుల ద్వారా మీకు కూడా కోరుతున్నామమ్మా. నమస్తే. పిలవగానే వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకొని మా సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు నరసన్న ముచ్చట్లకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రాజన్న.